జన్మించినావు నా భారములే హరించినావు నా పాపములే క్షమించినావు మరణము ముయ్యును నిరసికమానా సుఖాకారా మృత్యుంజయుడా మరణము ముయ్యును నిరసికమానా బట్టి ఈ మధ్య కాలంలో నాకు దేవుడు మనసు ఇచ్చాడు. ఎందుకంటే నాకు ఎప్పటి నుంచో కొంత బాధ ఉండేది. అయితే ఆ సమయంలో కొంత డబ్బుల విషయంలో ఆలోచిస్తుండేవాడిని. ఎప్పుడైతే ఈ గృహానికి వస్తున్నానో, మేము చిన్నప్పుడు తిరిగి కదా, ఇది ఒకవేళ రోడ్డుకి డౌన్ లో ఉండొచ్చేమో. ఆ రోజుల్లో ఇది హైట్, ఆ రోజుల్లో చుట్టుపక్కల గృహాలు లేవు. ఆ రోజుల్లో ఈ గృహము ఆ రోడ్ చాలా డౌన్ లో ఉండేది. అప్పుడు ఈ ఇల్లు దాదాపుగా ఒక 4 feet హైట్ లో ఉండేది. ఎప్పుడైతే 40 years అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ మాత్రం ఇది వచ్చింది హౌస్. డాడీ మంచి ప్లానింగ్ గా కట్టించాడు. అప్పుడులో ఇవన్నీ కూడా ఎక్కడ ఏం మనం మార్చింది ఏం లేదు, కానీ వాటన్నిటిని కూడా నీట్ గా మొత్తము కొత్త పెయింటింగ్ వేయించి, ఎక్కడైతే పగిలిపోయినా అవన్నీ కూడా చాలా వర్క్ చేయించాను దగ్గరుండి. అదే సమయంలో ఈ యొక్క డోర్స్ ఇవన్నీ కూడా టేక్ డోర్స్, అప్పటి నుంచి ఇప్పుడు వరకు కూడా డోర్స్ ఎక్కడ దెబ్బతినలేదు. ఇవన్నీ మళ్ళీ నీట్ గా పెయింటింగ్ వేయించి, ఫస్ట్ నేను అమ్మని తీసుకొని వచ్చి ప్రార్థన చేయించాను వంట రూమ్ లో. ఎందుకంటే మేమంతా కూడా అమ్మ ఇక్కడ వంట చేసేది, అందరం కూర్చొని తినడము, ఆ సంతోషం అనేది మళ్ళీ అనుభవించాము. కాబట్టి మేము నిజంగా నాకున్నటువంటి రెస్పాన్సిబిలిటీ చాలా వరకు నాన్నకి ఏమైతే ఇష్టమో అవన్నీ చేస్తా వస్తున్నాను. ఆగస్ట్ నుంచి, నాన్న చనిపోయిన తర్వాత నుంచి ఇప్పుడు రేపు ఆగస్ట్ 3rd కి 1 year అయిపోద్ది. ఈలోగా నాన్నకి ఏమైతే ఇష్టమో, ఏమైతే నాకు చెప్తూ ఉండేవాడో, వాళ్ళ నాన్నగారిది అమ్మగారిది సమాధి చాలా డౌన్ లో ఉంది. ఆ సమాధి తోటలో చాలా డౌన్ లో ఉంటుంది. ఆ సమాధులు రెండు కూడా దాదాపుగా 4 feet పైకి హైట్ లేపాను. తర్వాత మా అమ్మమ్మ, అంటే మా అమ్మ వాళ్ళ అమ్మ అంటే కూడా నాన్నకి ఇష్టము. ఆమె సమాధి కూడా అదే విధంగా ఉంటే అవి కూడా చెప్తున్నాడు నాకు ఈ విధంగా చేస్తే బాగుంటుందని. ఆ తర్వాత నెక్స్ట్ సింగపేటలో మాకు ఒక హౌస్ ఉండేది, మా తాతయ్య ఉంది. అది కూడా పూర్తిగా పాడుపడిపోయి అసహ్యంగా అందరూ అనుకుంటా ఉంటారు, కానీ వాళ్ళిద్దరు కూడా తాతయ్య అమ్మమ్మ ఎంతో సేవ చేశారు. ఆ హౌస్ ని డెమాలిష్ చేసి దాన్ని నీట్ గా చేశాను. ఆ తర్వాత ఇప్పుడు ఈ ఇల్లు గురించి ఆలోచించి సంతోషించాను. రాత్రి ఇక్కడ మోకాల్లోకి ప్రార్థన చేసుకున్నాను. అయ్యా, నాకు ఇచ్చినటువంటి ధన్యత ప్రభు ఇది. ఎందరికో ఈ భాగ్యం ఇవ్వకు నువ్వు. ఎందుకంటే తల్లిదండ్రులను చూసే వాళ్ళే ఈ రోజుల్లో కరువు అయిపోయారు. కానీ వాళ్ళు సంపాదించిన ఆస్తులను జాగ్రత్త చేసుకున్నది బైబిల్లో వాక్యానుసారంగా జీవించే వాళ్ళకి అటువంటి ఆలోచన వస్తుంది. కాబట్టి దేవుడు నాకు ఆలోచన ఇచ్చాడు. ఇంకా రాబోయేటువంటి రోజుల్లో నాన్నగారి యొక్క ఆశయం అంటే యేసు ప్రభు మనకి ఏ మార్గం అయితే చూపించాడు, ఆ విధంగా అనేక మందికి ఇంకా సువార్త చెప్పాలి. మీ అందరు కూడా చక్కగా భోంచేసి మా గురించి ప్రార్థన చేయాల్సిందిగా కోర్సు మరొకసారి వరప్రసాద్కి ప్రత్యేకంగా తెలియజేస్తాను. నేను ఒక మెసేజ్ వచ్చింది నాకు వాట్సాప్ లో. అది చదివితే నాకు చాలా వేదన బాధ. ఏంటంటే ఒక తండ్రి
పిల్లల్ని చదివించాడు అమెరికాలో. కొడుకు అమెరికానే, కూతురు అమెరికానే, ఇద్దరు అమెరికా వెళ్ళింది. ఈయన పరిస్థితి పాపం వైఫ్ కూడా వెళ్ళిపోయింది, ఒంటరి అయిపోయింది. తనకున్న పెన్షన్ లోనే తను లైఫ్ లీడ్ చేస్తూ తర్వాత ఎప్పుడైనా మాట్లాడితే ప్రేమతో మాట్లాడాలంటే సారీ డాడీ టైం అయిపోయింది. ఇది అర్థమైందా? ఇది నేటి దురవస్థ. కూతురుతో మాట్లాడితే అంటారు కూతుర్లకు ఎక్కువ ప్రేమ ఉంటుంది, వాస్తవం అది. అలాంటి కూతురు కూడా డాడీ టైం అయిపోయింది మళ్ళీ చేస్తానని చెప్పి ఈయన ఎదురుచు ఆఖరకు ఆయన అర్థమైపోయింది. తనే సమాధి స్థలాన్ని కొనుక్కున్నాడు. తన డబ్బును దాచిపెట్టుకున్నాడు. తన ఒకరు చనిపోతే ఎత్తుబడికి మొత్తం డైరీ రాసుకున్నాడు. వాళ్ళ మిత్రుడికి చెప్పాడు, నేను ఒకవేళ ఇది అయితే హాస్పిటల్ అడ్మిట్ అయ్యాడు. డయాలసిస్ ఆపేసుకున్నాడు. ఎందుకంటే తనకు వచ్చే పెన్షన్ 3/4 డయాలసిస్కి వెళ్ళిపోతాడు. ఆపేసుకున్నాడు. హ్యాపీగా ఒక నోట్ రాసుకున్నాడు, నేను సిద్ధపడుతున్నా, ఐఎమ్ రెడీ అని చెప్పి. ఆఖరికి హాస్పిటలైజ్ డాక్టర్ నంబర్ తీసుకొని ఫోన్ చేస్తే, ఇప్పుడే రావడం కుదరదు, మేము డబ్బులు కలుస్తున్నాము. ఈయన డబ్బులు అక్కర్లేదు సార్, నా ట్రీట్మెంట్ ఆఫీస్. నాకైతే చదువుతుంటే కళ్ళనీళ్ళు వచ్చేసాం. ఏ బిడ్డల కోసం అయితే మనం జీవించి అన్ని త్యాగం చేసామో ఆ బిడ్డలు ఈరోజు తగినటువంటి ప్రేమ చూపించలేనటువంటి పరిస్థితి. ఇలాంటి దినాలలో దేవుని బిడ్డలకు మాత్రమే ప్రేమ జరుగుతుంది. దీంట్లో నాన్న గురించి ఆలోచన చేసి ఈరోజు ఆయన్ని బాగా మంచి దాసులాడు కదా కదా. భూమి మీద నువ్వు మంచి పరిచయం చేసావు, మరి మంచి బిడ్డనిచ్చావు, మంచి పిల్లల్ని సతీమణి అమ్మగారి ఫేస్ లో ఈ రోజు ఆ దిగులు కనపడదేమో నేను భయపడ్డాను. నేను సంతోషంగా పట్టున్నప్పటికీ నిజం. ఎస్, దిస్ ఈస్ ద ఫెయిత్. ఇది శుభప్రదమైన నిరీక్షణ. కాబట్టి మనం ఇలాంటి జీవితం, మంచి బిడ్డ వినీతు కానీ బ్రహ్మాండంగా వింటాడు. వాళ్ళ అమ్మ మాట వింటాడు, వాళ్ళ అక్క మాట వింటాడు, మౌనిక మాట వింటాడు. ఏమో వింటా అది చూసావా? కాబట్టి వండర్ఫుల్. ఇలాంటిది క్రైస్తవ జీవితం. కంగ్రాచులేషన్. ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ యూ. గాడ్ బ్లెస్ యూ.